అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామండి. అదే థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టాల్స్ అయితే పెట్టారండి. థాయిలాండ్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే థాయిలాండ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. థాయిలాండ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు మన హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దామా? పదండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టాల్స్ అయితే పెట్టారు ఫర్నిచర్వి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరైనా వాళ్ళ ఇంటి కోసం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ని చూస్తున్నట్టయితే ఈ ఎగ్జిబిషన్ని తప్పకుండా విజిట్ చేసి చూడండి. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫర్నిచర్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. కలర్ కూడా చూడండి. అలాగే ఇక్కడ వుడెన్ హార్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఇక్కడ ఈ ఫర్నిచర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కదా, టైగర్ ఫేస్తో అలా చేసింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది ఈ మొత్తం ఎగ్జిబిషన్కి హైలైట్. ఈ చైర్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇక్కడ సోఫా చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. ఇక్కడ ఈ వుడెన్ పీకాక్ చూడండి ఎంత బాగుందో కదా. నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ స్టాల్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ చాలా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వీళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ పైన క్లాక్తో ఈ హోమ్ డెకర్ చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా అవుట్డోర్ ఫర్నిచర్ అండి. ఇక్కడ ఈ బుద్ధ చూడండి ఎంత బాగుందో కదా, 75,000. అదైతే గార్డెన్లోకి అలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ హట్ సెటప్ చూడండి ఎంత బాగుందో కదా. చాలా క్లియర్గా వాళ్ళు సెటప్ చేసి పెట్టారండి, ఎలా సెట్ చేసుకోవాలని ఒక ఐడియా కోసం. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా అవుట్డోర్ ఫర్నిచర్. అవుట్డోర్ అండి, లాన్లో లేదా టెర్రస్ పైన సెటప్ చేసుకోవడానికి ఇలాంటి ఫర్నిచర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఫర్నిచర్ చూడండి, ఇలాంటివి అయితే గార్డెన్లోకి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ ఫర్నిచర్ సెటప్ చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇదైతే టెర్రస్ పైన లేదా లాన్లో సెటప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ స్టాల్లో అన్నీ కూడా మార్బల్ కార్వింగ్స్ అండి, చాలా బాగున్నాయి కదా. మార్బల్తో చేసిన ఐటమ్స్ అవన్నీ కూడాను. ఈ మార్బల్ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ ఈ ఆవు లేక బుద్ధ ఇలాంటి మంచి మార్బల్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో అయితే మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో చూడండి అన్నీ కూడా లైటింగ్ సమాయిలు, లైటింగ్ దీపాలండి, చాలా బాగున్నాయి. పూజ గదిలోకి లేదా ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, వీళ్ళ దగ్గర అన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన కల్చర్ని, పెయింటింగ్స్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు వీళ్ళైతే. ఈ హ్యాండ్మేడ్ పర్స్ పైన అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ డిజైన్స్లో అయితే ఉన్నాయి. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ పైనే కాదు, ట్రేస్ పైన, వాటర్ బాటిల్స్ పైన, అలాగే మగ్స్ పైన కూడా చాలా మంచి ట్రెడిషనల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి హోమ్ డెకర్స్కి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ స్టాల్ సోఫా కవర్స్ స్టాల్ అండి. వీళ్ళ దగ్గర సోఫా కవర్స్, దీవాన్ కవర్స్, అలాగే శారీస్ స్టోర్ చేసుకోవడానికి కూడా కవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తుంది శారీ కవర్స్. ఈ స్టాల్ చూడండి, ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది ఈ ఎగ్జిబిషన్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫోన్ వేజ్ అండి, ఫోన్ కవర్స్.
రెగ్యులర్ ఫోన్ కవర్ డిజైన్స్తో బోర్ కొట్టేసినట్టయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు అప్పటికప్పుడు అవి మన ఫోన్కి స్టిక్ చేసి రెడీ చేసిస్తారండి వాళ్ళే. 99 నుంచి స్టార్ట్ ఉన్నాయి అవైతే. నెక్స్ట్ ఈ స్టాల్లో అన్నీ కూడా 4D 5D ఫోటో ఫ్రేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఈ స్టాల్ కూడా చాలా యూనిక్గా అనిపించింది. వీళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్లవర్ షేప్లో, లీవ్స్ షేప్లో చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో సర్వింగ్ ప్లేట్స్ కానివ్వండి, ట్రేస్, అలాగే చాలా డిఫరెంట్ డెకోర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ హోమ్ డెకోర్ ఐటమ్స్ చూడండి, ఇలాంటి ఐటమ్స్ మన ఇంటికే అందాన్ని తీసుకొస్తాయి. చాలా బాగున్నాయి కదా. స్వాన్స్ సెట్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, ఇవి కూడా చాలా యూనిక్గా అనిపించాయి. వీళ్ళు మన ముందే మనకు కావాల్సిన డిజైన్లో ఇలా నేమ్ ప్లేట్స్ అయితే రెడీ చేసిస్తున్నారు. అన్ని రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ శాంపిల్స్ పెట్టారు చూడండి. నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఫ్లవర్స్ స్టాల్ అండి. బ్యూటిఫుల్ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. టులిప్స్ కానివ్వండి, ఈ లోటస్ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత రియలిస్టిక్గా అనిపిస్తున్నాయో కదా. చాలా బాగున్నాయి. స్మాల్ టు బిగ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఈ స్టాల్లో చూడండి, అన్నీ కూడా బ్యాంబోతో తయారు చేసిన క్రాకరీ ఐటమ్స్ అండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బ్యాంబోతో తయారు చేసిన క్రాకరీ ఐటమ్స్ అయితే నేను ఎప్పటివరకు చూడలేదు. చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా అనిపించాయి. మస్ట్ విజిట్ షాప్ అండి ఇదైతే. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ప్రైసెస్ అయితే మెన్షన్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి లేడీస్కి మోస్ట్ ఫేవరెట్ స్టాల్ అండి. వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. స్పెషలీ జామ్దాని శారీస్లో అయితే చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్నీ కూడా బీడ్స్తో డిఫరెంట్గా చేసిన టేబుల్ మ్యాట్స్ అండి. ఎంత బాగున్నాయి కదా. వీటిలో చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో +1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు కూడా అన్ని లెర్నింగ్ బుక్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకి. ఇదిగోండి, మన లేడీస్కి మోస్ట్ ఫేవరెట్ అయిన హ్యాండ్ బ్యాగ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బ్యాగ్స్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా మంచి ట్రెండీ డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టాల్ చూడండి, టిబెటియన్ గిఫ్ట్ షాప్ స్టాల్. టిబెట్ నుంచి పెట్టారంట. వీళ్ళ దగ్గర వాళ్ళ కంట్రీకి సంబంధించిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్యాంకాక్ కలెక్షన్ చూడండి, థాయిలాండ్ నుంచి ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర. చిన్నపిల్లలకి అలాగే లేడీస్కి స్పెషల్లీ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఐటమ్ చూడండి, బ్యూటిఫుల్ క్యాట్ అండి. దీన్ని ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. చాలా బాగుంది ఐటమ్. వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని ఐటమ్స్కి కూడా ప్రైసెస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారండి. నెక్స్ట్ ఈ కీ చైన్స్ చూడండి, కెమెరా కీ చైన్స్ ఎంత బాగున్నాయి కదా. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. వాటిని ప్రెస్ చేసినప్పుడు ఫొటోస్ క్లిక్ చేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ కూడా వస్తుంది. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో కూడా అన్నీ మంచి డెకర్ ఐటమ్స్, మినియేచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మినియేచర్స్ అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మన గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, ఇది కూడా థాయిలాండ్ నుంచి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా షిన్చాన్ ఎంత బాగుందో ఈ బొమ్మ అయితే. అలాగే చిన్నపిల్లలకి ఇష్టమైన ఆల్ కార్టూన్ ఐటమ్స్, అలాగే మంచి హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
అలాగే మంచి మంచి మినియేచర్ ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్ బ్యాంకాక్ థాయిలాండ్ నుంచి పెట్టారండి. వీళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళైతే ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్. నెక్స్ట్ ఈ స్టాల్ బ్యాంకాక్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో. హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి క్వాలిటీలో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ డెకోర్ స్టాల్ కూడా థాయిలాండ్ నుంచి అండి. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ 200 నుంచి స్టార్ట్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర బ్రేస్లెట్స్లో కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఇయర్ టాప్స్, జ్యువెలరీ కలెక్షన్స్ ఇలాంటి స్టాల్స్ అయితే చాలానే కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో చూడండి మంచి మంచి ఫింగర్ రింగ్స్ అలాగే బ్యూటిఫుల్ బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మంచి నెక్ సెట్స్ అలాగే చైన్ డిజైన్స్లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ థాయిలాండ్ నుంచి ఈ స్టాల్ చూడండి టాయ్ వరల్డ్ అని. చిన్నపిల్లలకి చాలా డిఫరెంట్ పర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ప్రైసెస్ అయితే మెన్షన్ చేసి పెట్టారండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలాంటి ఐటమ్స్కి. నెక్స్ట్ ఈ స్టాల్లో అయితే క్లచెస్లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. చాలా డిఫరెంట్ షేప్స్లో, డిజైన్స్లో క్లచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఐటమ్స్ చూడండి. ఇలాంటి ఐటమ్స్ మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి గుడ్ వైబ్స్ అయితే వస్తాయని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ స్టాల్ ఇండియా నుంచి అండి. వీళ్ళ దగ్గర మంచి మంచి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ స్టాల్ అయితే యుగాండా నుంచి పెట్టారండి. మంచి మంచి వాల్ డెకోర్ ఐటమ్స్ అలాగే వాళ్ళ కంట్రీకి సంబంధించిన డ్రెస్సెస్ కానివ్వండి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళ కంట్రీకి సంబంధించిన జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఈ స్టాల్లో అయితే లక్కీ స్టోన్ ఫింగర్ రింగ్స్ అండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర ప్యూర్ సాఫ్రాన్ అండ్ ప్యూర్ హనీ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండి డ్రై ఫ్రూట్స్. వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర స్వీట్స్ అండ్ చాక్లెట్స్లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి ఇరాన్ నుంచి. వీళ్ళ దగ్గర చాక్లెట్స్ అయితే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఈ స్టాల్లో చూడండి థాయిలాండ్ నుంచి ఫుట్వేర్ అండి. ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వీళ్ళైతే ఇక్కడ ప్రైసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి. వీళ్ళ దగ్గర ఏంటంటే అన్నీ కూడా ఇంటికి మంచి పాజిటివ్ వైబ్స్ అలాగే గుడ్ లక్ని తీసుకొచ్చే ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాదండి రుద్రాక్షలో అలాగే గవ్వల్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఈ స్టాల్ అయితే దుబాయ్ కలెక్షన్ అండి. వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ అలాగే కుర్తీస్ కలెక్షన్స్లో చాలా మంచి మంచి వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బ్యాగ్స్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఇండియా నుంచి పెట్టారండి స్టాల్. వీళ్ళ దగ్గర
మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో మంచి డోర్ హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ స్టాల్లో రెడీమేడ్ బ్లౌజెస్ అలాగే పంజాబీ సూట్స్లో మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ స్టాల్ అస్సాం శారీస్ కలెక్షన్ అండి. ఇండియా నుంచే వీళ్ళ దగ్గర వాళ్ళ స్పెషల్ శారీస్ అలాగే మంచి మంచి డ్రెస్సెస్ అయితే కలెక్షన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ స్టాల్ జైపూర్ బ్యాంగిల్స్ అండి. వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఇలాంటి కార్డ్ సెట్స్, టాప్స్ అలాగే ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న కలంకారీ కుర్తీస్ కలెక్షన్ అయితే చాలానే ఉంటాయి స్టాల్స్. ఈ థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అనేది హైటెక్స్లో కండక్ట్ చేశారండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమేనండి. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 9:30 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిబిషన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాల్ అంటే ఈ బుక్ స్టాల్ అండి. ఇక్కడ బుక్స్లో అయితే ఎంత కలెక్షన్ ఉందో, చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో కుర్తీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చాలా మంచి మంచి కుర్తీ సెట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. థాయిలాండ్ ఎగ్జిబిషన్ ఇవాళే లాస్ట్ అండి. ఒకవేళ మీరు మీ పిల్లల్ని తీసుకొని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేసి చూడండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 9:30. నెక్స్ట్ ఈ స్టాల్లో రాజస్థానీ లెహంగాస్ అండి. చాలా మంచి మంచి లెహంగాస్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ప్రైసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. ఈ స్టాల్ చూడండి, మ్యాజిక్ బ్రిక్స్. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇలాంటి ఐటమ్స్. ఎగ్జిబిషన్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిన ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ స్టాల్ కూడా ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఈ స్టాల్లో అన్నీ కూడా హెల్తీ స్నాక్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బ్రోకలీ చిప్స్, బీట్రూట్ చిప్స్, జవార్ చిప్స్, ఇలా అన్నీ మంచి మంచి హెల్తీ స్నాక్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టాల్ తమిళనాడు నుంచి అండి. హెల్తీ మిల్లెట్ స్నాక్స్ అంట. వీళ్ళ దగ్గర మిల్లెట్స్ నుంచి ప్రిపేర్ చేసిన ఈ స్నాక్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ స్టాల్లో కూడా మంచి మంచి హెల్తీ స్నాక్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంతే కదండి, ఇలాంటి హెల్తీ స్నాక్ ఐటమ్స్ స్టాల్స్ అయితే చాలానే ఉంటాయి ఈ ఎగ్జిబిషన్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలానే ఉంటాయండి. సరే కదండి, థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.